పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు ఏ డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావటం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే కథ నచ్చితే వెంటనే అవకాశమిచ్చేస్తున్నాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత సుజిత్తో, సాహో, రాధాకృష్ణతో రాధేశ్యామ్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్తో సలార్, నాగస్విన్తో కల్కి సినిమాలు తీశాడు. ప్రస్తుతం మారుతితో రాజాసాబ్, హను రాఘోపుడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కమిటయ్యాడు. ఎలాగూ సలార్ 2, కల్కి 2 లైన్లో ఉండనే ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రభాస్ లిస్టులో ఉన్న దర్శకుడు ఎవరు అంటే ఊహించని పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అందుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడైనా రావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ట్రెండ్ అవుతోంది. తాను ఒక బిగ్గెస్ట్ స్టార్తో వర్క్ చేస్తున్నానని, ఆల్రెడీ అతడితో పోస్టర్ వర్క్ను కూడా పూర్తి చేశానంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్. దీంతో ఆ బిగ్ స్టార్ ప్రభాసే అనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రశాంత్ వర్మ జాక్పాట్ కొట్టేసినట్టే. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ప్రశాంత్ ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా జై హనుమాన్తో పాటు మహాకాళి, అధీరా లాంటి సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.